హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రుద్రనేత్రుడు తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. యష్మి ఫ్రెండ్స్ ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా యష్మి చూపులో ఏమాత్రం తేడా లేదు. అలా చూస్తూ ఉండిపోయింది రుద్రని. సిల్వర్ కలర్ షర్వానీలో అందంగా మెరిసిపోతున్న రుద్ర తనకు మరింత అందంగా కనిపిస్తూ తన కలల రాకుమారుడు తన ముందుకు వచ్చాడు అని ఆమెకు తెలుస్తూ ఉండటంతో ఆనంద విహార లోకంలో విహరిస్తూ ఉంటుంది. ఒకవైపు నుండి నేహ రుద్రని వర్ణించటం తన చెవుల్లో మారుమోగిపోతూనే ఉంటాయి. నేహ చెప్పిన మాటలు చాలా తక్కువ. నా భర్త ఇంకా అందగాడు, చుక్కల్లో చంద్రుడు, అమ్మాయిలకు దొరకని రాకుమారుడు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే రుద్ర ఆమె దగ్గరగా వచ్చి నడుము చుట్టూ చేతులు వేసి తన మీదకు లాక్కుంటాడు. అప్పటి వరకు తన చుట్టూ తన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కసారిగా గాలికి ఎగిరిపోయినట్లుగా అనిపించి తన కళ్ళ ముందు ఉన్న రుద్ర మాత్రమే తనకు కనిపిస్తూ అతని మాటలే ఆమె చెవికి చేరుతాయి. అతను ఆమెను కళ్ళతో కాకుండా మనసుతో చూస్తూ భుజం మీద చేతులు వేసి దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంటాడు. ఆ క్షణం అతని గుండె సవ్వడి వింటుంటే ఆమెకు అర్థమైపోతుంది అతను ఎందుకో భయపడిపోతున్నాడు. ఆ భయంలోనే తన దగ్గరకు వచ్చాడు అని అర్థమై చిన్నగా తల ఎత్తి, దేనికా భయం, అది కూడా నా రుద్రక అని అడుగుతుంది. అది ఏమో తెలియదు, నాకు నువ్వంటే ఇష్టం, ప్రేమ. నువ్వు లేని జీవితం శూన్యం. ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలియదు. నాకు ప్రేమను మాటల్లో చెప్పటం రాకపోవచ్చు, చేతల్లో చూపించటం తెలియకపోవచ్చు, కానీ ఇదిగో ఈ గుండె అంటూ తన గుండె మీద చేతిని పెట్టుకుని చూపిస్తూ, ఈ గుండె ఉన్నంత వరకు కొట్టుకునేది నీకోసమే. నువ్వు లేని మరుక్షణం నేను లేను అని రెండు ముక్కల్లో తన ప్రేమను చెప్పేశాడు. అతను మనసులో ఫీల్తో తనకు తెలియకుండానే అతని కంటి నుండి జారుతున్న రెండు కన్నీటి చుక్కలను ఆమె చూసి నవ్వుతూ ఆ కన్నీటి చుక్కలను తన వేలితో తుడుస్తూ, నేను మరో దాక్షాయిని కాను, నిన్ను మరో రాజేంద్రను కానివ్వను అని అతని మనసులో ఉన్న బాధను ఒక్క మాటతో తుడిచిపెట్టేస్తుంది. తన మనసులో ఉన్నది ఆమె ఇట్టే కనిపెట్టేసి సమాధానం చెప్పటంతో ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకుంటాడు. కనీసం ఆమెకు ఊపిరాడుతుందో లేదో కూడా గమనించడు. తన భయం, ప్రేమ ఒక్కసారిగా ఆమె మీద కురిపించేశాడు. ఆ బిగి కౌగిలిని కూడా ఆమె స్వచ్ఛందంగా ఆనందంగా అనుభవిస్తూ అతని చుట్టూ రెండు చేతులు వేసి అతని వెన్ను మీద తడుతుంది. తనకి వస్తున్న కన్నీళ్లను ఆమె ముందు పూర్తిగా చూపించలేక స్పీడ్గా ఆమెకు వెనక్కి నెట్టినట్లుగా వదిలేసి అక్కడి నుంచి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవటంతో అబ్బా, నా మొగుడికి ఏది వచ్చినా తట్టుకోలేం, కష్టం రా బాబోయ్ ఇలా అయితే అని అనుకుంటూ చిన్నగా తన భర్త దగ్గరకు వెళ్ళి వెనక నుండి గట్టిగా హత్తుకొని, నేను వాళ్లకు చెప్పిన మాటలన్నీ నువ్వు విన్నావా అని అడిగింది. అవును, ఇంత ప్రేమించిన మా నాన్న భార్య మా నాన్నను వదిలిపెట్టిపోయింది. ఏదో భయం నన్ను వెంటాడుతూ ఉంది అని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అంటాడు. వాళ్ళిద్దరికీ ఇప్పటికీ ప్రేమ ఉంది. ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒకప్పటి రోజులు వాళ్ళ కళ్ళ ముందు కదులుతున్నట్లే స్తంభించిపోతారు. చుట్టూ ఎవ్వరు ఉన్నా కూడా పట్టించుకోకుండా. అది నేను గమనించాను. కానీ ఇద్దరు విడిపోయారు. ఆమె మాకు దూరంగా ఉన్న మా గురించి పూర్తిగా తెలుసుకుంటూనే ఉంది, మా ఇంటిలో ఉన్న వాళ్ళ ద్వారా. అప్పటి వరకు అతన్ని గట్టిగా హత్తుకొని ఉన్న యష్మి ఒక్కసారిగా దూరం జరిగి, అంటే మీ గురించి తెలుసుకుంటుంది అని నీకు తెలిసినా కూడా ఏమీ అనిపించలేదా అని అడిగింది యష్మి. నేను దాని గురించి కూడా ఆలోచించాలి అని అనుకోలేదు. ఆమె తెలుసుకుంటుంది, తెలుసుకోవాలి అనుకొని అంతే, ఇనఫ్ అని ఎటో చూస్తూ సమాధానం చెప్తాడు తన మనసులో ఉన్నది కాకుండా. ఏదైనా సరే సూటిగా మాట్లాడే రుద్ర అలా చూపులతో తడబడటంతోనే అర్థమైపోతుంది యష్మికి తను చెప్పాలి అనుకున్నది అది కాదు అనుకొని నవ్వుతూ అతని ముందుకు చేరి, సరే అలానే, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, చావులో సైతం అని ఆమె అనటంతో మరొకసారి గట్టిగా హత్తుకొని గర్వపు నవ్వు అతని మనసులో కలిగి, సరే బయటికి వెళ్దామా అని అంటాడు. లేదు, కాసేపు ఇలాగే ఉండు,
ఈరోజు నా మొగుడు నా కళ్ళకి చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఎందుకో మరి అని అంటుంది సరదాగా. మనిద్దరికి మ్యాచింగ్ నువ్వే తీసుకున్నావా? ఆ రోజు నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ తీసుకోలేదు అంటూ అతను వేసుకున్న డ్రెస్ చూస్తూ అడుగుతుంది. అది అవును. అందరిలో ఉన్న మనం వేరు కాకూడదు. మన ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా మ్యాచ్ అవ్వాలి అని ఇలా తీసుకున్నానని నీకు నచ్చిందా? అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు రుద్ర. నా మొగుడంటే నాకు చాలా ఇష్టమని అతని దగ్గరగా లాక్కొని చిన్ కొరిగేసి, కాబట్టి నా మొగుడు నాకు ఏది కొని ఇచ్చినా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా టేస్ట్ నా మొగుడికి తెలుసు. తన టేస్ట్ అయినా మార్చుకుంటాడు కానీ నా టేస్ట్ మాత్రం మార్చుకోమని చెప్పడు అని ఆమె నవ్వుతూ అన్నది. ఓ, తెలిసిపోయిందా అని అన్నాడు రుద్ర. అవును, నీకు ఈ బ్రౌన్ కలర్ అంటే అస్సలు నచ్చదు, కానీ నాకు బాగుంటుంది అని తీసుకున్నావు. అలానే మనిద్దరికి మ్యాచింగ్ కావాలి అని నువ్వు ఇలా ఆలోచించావు. నీ ఆలోచన నాకు నచ్చింది. ఇక పైన ఎప్పుడు నీకు ఇష్టం లేకుండా ఇలా చెయ్యొద్దు. నాకు ఇష్టమైన అని చిన్నబుచ్చుకున్నట్లుగా మాట్లాడుతుంది యష్మి. అప్పటి వరకు ఎమోషనల్గా ఉన్న రుద్ర ఒక్కసారిగా రొమాంటిక్గా మారిపోతూ ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కొని, అలా ఎలా జరుగుతుంది? కొన్ని ఇష్టం లేకుండా చేసే పనుల్లో ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ఆనందంతో మన కష్టం, ఇష్టం లేనితనం అంతా కూడా క్షణాల్లో ఎగిరిపోతుంది అని అతను నవ్వుతూ చెప్పటంతో ఆమె అతని చుట్టూ చేతులు వేసి ఉండిపోతుంది మౌనంగా. అతడు ఏం మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థమైన అప్పుడే ఆ రూమ్ లోపలికి వచ్చిన నేత్ర గట్టిగా దగ్గుతాడు. రుద్ర కనీసం తల కూడా ఎత్తకుండా, కళ్ళు పైకి ఎత్తకుండా, వచ్చాడు నీ సెక్యూరిటీ అని నేత్ర దగ్గు సౌండ్ వినే చెప్ యష్మితో అంటాడు. యష్మి నవ్వుతూ, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ బాగుంది, చాలా బాగుంది. దూరంగా ఉన్న ఒకరి గురించి ఒకరికి తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశారు అని యష్మి అన్నది. ఏం చేస్తాం, ఇద్దరికి అలా కుదిరిపోయిందిలే అంటూ ఆమె పక్కకు జరిపి నుదుటి మీద చేతితో రుద్దుకుంటూ, ఏంట్రా ఇప్పుడు నీ గోల? కాసేపు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివా? నా పెళ్ళంతో నేను ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి? బయట నీ మరదలు ఉంది కదా, దానితో సరసాలాడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా బాబు అని చిరుకోపంగా అడుగుతాడు రుద్ర. అప్పటి వరకు వాళ్ళిద్దరూ కౌగిలిలో ఉన్నారు అని వాళ్ళని చూడకుండా ఇబ్బందిగా వెనక్కి తిరిగి ఉన్నవాడు కాస్త రుద్ర రియాక్షన్కి అలా ఉండేవాడు కోపంగా వెనక్కి తిరిగి, యష్మి కాసేపు నువ్వు బయటకు వెళ్తావా? వీడితో నాకు ఒక చిన్న పని ఉంది. రుద్రకి ఒక మాట చెప్పాలి, అది నువ్వు వింటే బాగోదు అని చాలా స్మూత్గా చెబుతాడు నేత్ర. ఓకే, యాజ్ యూర్ విష్ అంటూ యష్మి ఒక అడుగు ముందుకు వేస్తే రుద్ర నుంచి దూరం జరుగుతుంటే, ఎక్కడికే వెళ్ళేది, వాడు బయటకు వెళ్ళమంటే వెళ్ళిపోతావా అని ఆమెను అక్కడ నుంచి వెళ్ళనివ్వకుండా గట్టిగా హత్తుకొని, ఏంట్రా నువ్వు చెప్పే పని, అక్కడ నీకోసం నీ పెళ్ళం ఎదురు చూస్తూ ఉంటుంది అని మూతి అష్టవంకర్లు తిప్పుతూ చెప్పటంతో, ఇప్పుడు కాదురా నీ పని తర్వాత చెప్తాను అని పళ్ళు నూరుతూ అక్కడ నుంచి వెళ్తాను అంటాడు నేత్ర. మేము బిజీగా ఉంటాం, తమరు ఎప్పుడు చెప్పాలి అనుకున్నది అప్పుడే చెప్పాలి అంటాడు కోపంగా పళ్ళు నూరుతూ. అక్కడ రిసెప్షన్కి టైం అవుతుంది, అందరూ వచ్చారు, మీ ఇద్దరి కోసమే వెయిట్ చేస్తున్నారు. అంకుల్ మీ ఇద్దరిని తీసుకుని రమ్మని చెప్పారు. ఇద్దరూ ఎలాగూ ఒకే రూమ్లో ఉంటారు కదా అని ఇక్కడికే వచ్చాను పిలవటానికి. తమరు ఇక తమరి పని అయిపోతే దయచేసి రండి బాబు అని కోపానికి అతి వినయం జోడించి చెప్పి, ఇక అక్కడ కార్యక్రమం మొదలవుతుంది అని నేత్ర చెప్పాడు. ఓ అవును కదా, మర్చిపోయాను, మేము వస్తాం కానీ ఇక నువ్వు బయలుదేరు అని అంటాడు రుద్ర. రేయ్, ఇప్పుడు నువ్వు కొత్త పెళ్లి కొడుగ్గా అందరి ముందు కనిపించాలి కాబట్టి నిన్ను ఏమీ చెయ్యకుండా సైలెంట్గా బయటకు వెళ్తున్నాను అని వేలు చూపిస్తూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నేత్ర. మనసులో, వెళ్ళిపోకుండా మీ ఇద్దరు సరసాలు చూస్తూ కూర్చుంటానా ఏంటి? నాకు సరసాలు ఆడుకోవటానికి, ముద్దులు పెట్టుకోవటానికి నా మరదలు ఉందిలే అని అనుకుంటాడు మనసులో. నేత్ర వెళ్ళిపోయిన తర్వాత రుద్ర భుజం మీద కొడుతూ, పాపం నేత్ర ఎందుకు అలా ఏడిపిస్తావు అని యష్మి అంటుంటే, నీకు తెలియదులే, వాడితో అలా సరదాగా ఉంటేనే బాగుంటుంది అని నవ్వుతూ ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు తీసుకొని, ఇక వెళ్దామా అనటంతో ఆమె చిరునవ్వుతో ఓకే చెప్పేస్తుంది.
సింగిల్గా ఊపుకుంటూ బయటకు వచ్చిన నేత్రాన్ని చూసి, రుద్ర వాళ్ళు ఎక్కడ? వాళ్ళని పిలవటానికే కదా నువ్వు రూమ్లోనికి వెళ్ళింది అని సాత్విక అడిగింది. అసలే రుద్ర పెట్టిన చిరాక్కి, అతడి మాటలకి ఫ్రస్ట్రేషన్లో ఉన్న నేత్ర సాత్వికను దగ్గరకు లాక్కొని గట్టిగా బుగ్గ కొరికేసి, ఇదిగో ఈ పనిలో ఉన్నారు వాళ్ళిద్దరూ అని చిరుకోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేత్ర. వెళుతున్న నేత్రాన్ని చూసి సాత్విక నవ్వుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రుద్రబావ ఈ నేత్రను ఏదో ఒకటి గెలికేసి పంపించేసి ఉంటాడు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆ రుద్రబావ మీద చూపించలేక నా మీద ఇలా చూపించి వెళ్తున్నాడు అని బుగ్గ మీద చేతిని పెట్టుకొని అనుకుంటుంది. అలా రుద్ర యష్మి ఇద్దరు ఇంటి నుంచి బయటకు వస్తుంటే మీడియాతో సహా అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీదే ఉంటాయి. ఆ శివపార్వతులే కైలాసం నుంచి ఎలుకు దిగివచ్చారా అన్నంత అపురూపంగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళకి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. రుద్ర యష్మి ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ స్టేజ్ మీదకు వచ్చేస్తారు. ఇద్దరి కళ్ళల్లో ఆనందం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళల్లో మెరుపు మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా తేలేమో అనిపిస్తుంది. అది చూస్తున్న రేవతి ఇద్దరికీ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. అదే కొన్ని రోజుల క్రితం వరకు తన కూతురు జీవితం ఎటు వెళ్తుందో, తన కూతురు భయంతో కాపురానికి వెళ్ళటం లేదు అని మనసులోనే సతమతమవుతూ ఆలోచనల్లో ఉన్న రేవంత్కి ఇప్పుడు కాపురానికి వచ్చి అక్కడ సంతోషంగా ఉన్న కూతురిని చూస్తుంటే ఆనందం వెళ్ళ కట్టలేనట్లుగా ఉంటుంది. రాజేంద్ర తన కొడుకు కోడలు ఇద్దరి దగ్గరకు వచ్చి, చాలా అందంగా ఉన్నారా ఇద్దరు, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని నవ్వుతూ చెప్పి వాళ్ళిద్దరి కోసం గిఫ్ట్గా ఒక బాక్స్ ఇస్తారు. అది ఏంటో ఇప్పుడు కాదు, తర్వాత ఓపెన్ చెయ్యండి అని చెప్పి ఇద్దరిని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకు జరిగితే యష్మి మొదట బయటపడ్డా, రాజేంద్రను చూసి భయపడ్డా, ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది. అది యష్మి రియాక్షన్స్ అన్నింటినీ కూడా రాజేంద్ర గమనిస్తూనే ఉంటాడు. లైవ్లో ఇదంతా మీడియా వాళ్ళు చూపిస్తూ ఉండటంతో దాక్షాయిని టీవీలో లైవ్ వచ్చేది అంతా కూడా చూస్తూ ఉంటుంది. రుద్ర యష్మి ఇద్దరిని అన్నీ బాగుంటే మీ ఇద్దరిని నేనే పక్కన ఉండి అందంగా ముస్తాబ్ చేసి స్టేజ్ మీదకు తీసుకొని వచ్చి నా కనులారా చూసుకుంటూ ఆనందపడేదాన్ని. కానీ కానీ ఇప్పుడు నాకు ఆ అదృష్టం లేదు అని అనుకొని బాధపడుతూ ఉంటుంది దాక్షాయిని. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్.